రైలు ప్రయాణికులను ఏమార్చి చోరీలకు పాల్పడిన ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రైల్వే ఎస్ఐ కల్పనా కుమారి తెలిపిన వివరాల మేరకు పెద్దకొట్టాల గ్రామానికి చెందిన దూదేకుల మనీషా, దూదేకుల బాబావలి దంపతులు ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ కు వెళ్లేందుకు స్టేషన్ కు చేరుకున్నారు. గుంటూరు ఔరంగాబాద్ రైలు ఎక్కే సమయంలో ఇద్దరు మహిళలు వారి బ్యాగ్ నుంచి 15 గ్రాముల బంగారు నెక్లెస్ ను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పోలమ్మ, నిర్మల చోరీకి పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కుమారి. నేను ఒక నంద్యాల జీఆర్పీ ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను 3 months నుంచి. నేను వచ్చిన తర్వాత మొదటి ప్రాపర్టీ కేసు ఈ నెల 20వ తారీఖున రిజిస్టర్ అయింది. ఆ కేసు యొక్క వివరాల ప్రకారము దాంట్లో కంప్లైంట్ పేరు మనీషా, 20 సంవత్సరాలు. ఆమె తన యొక్క ఫ్యామిలీతో ఈ 20వ తేదీన ఔరంగాబాద్ టు గుంటూరు ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వెళ్ళడానికి వాళ్ళ ఫ్యామిలీతో బోర్డ్ అవ్వడం, ట్రైన్ ఎక్కడం జరిగింది. ట్రైన్ ఎక్కే సిచ్యువేషన్లో ఆమె యొక్క గోల్డ్ నెక్లెస్ అనేది వాళ్ళకి సంబంధించిన ఒక 10 years బేబీకి హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం జరిగినది. వీరి కుటుంబాన్ని ఒక ఇద్దరు మహిళలు ఒక 1 hour క్రితం నుంచి ఫాలో అవ్వడం జరిగినది. వీళ్ళతో పాటుగా సేమ్ అదే S9 కోచ్లో ఆ ఇద్దరు అనుమానిత మహిళలు కూడా వీరితో పాటు ట్రైన్ ఎక్కడం జరిగినది. వెంటనే ఆ చిన్న 10 years పాప హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న గోల్డ్ నెక్లెస్ ని దొంగలించి నెక్స్ట్ ట్రైన్ దిగేసి వెళ్ళిపోయారు. అప్పటికే మనీషా వాళ్ళు జిప్ ఓపెన్ చేసి ఉంది ఎందుకు అని సస్పెక్ట్ గా అనుకున్నారు. బట్ ఆ టైంకి ట్రైన్ మూవ్ అవడం జరిగింది. వెంటనే వాళ్ళు అదే ట్రైన్ లో ట్రావెల్ అవుతూ కృష్ణపల్లి లో దిగడం జరిగింది. దిగిన తర్వాత వెంటనే మన నంద్యాల రైల్వే స్టేషన్ కి వచ్చి ఈ విధంగా నా గోల్డ్ నెక్లెస్ 15 grams పోయింది, కంప్లైంట్ తీసుకోమని అన్నప్పుడు మేము వెంటనే ఆమె యొక్క కంప్లైంట్ తీసుకొని వెరిఫై చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి వెంటనే మా సుపీరియర్ ఆఫీసర్స్కి చెప్పిన తర్వాత వెంటనే డిఐజీ సార్, నెక్స్ట్ మా ఎస్పీ రైల్వే గుంతకల్లు, నెక్స్ట్ డిఎస్పీ మేడం తిరుపతి, నెక్స్ట్ మా ఐఆర్పీ కర్నూలు సార్ సూచనల మేరకు మేము వెంటనే సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ ఇద్దరు మహిళలు ఎవరైతే వీళ్ళు ఫాలో చేశారో ఆ ఇద్దరు మహిళల యొక్క ఫేస్లు ఐడెంటిఫై జరిగింది. ఈ ఇద్దరు మహిళలు సిసిఎస్ వాళ్ళు, నెక్స్ట్ ఒంగోలు, నంద్యాల సిసిఎస్ క్రైమ్ టీంతో వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళ యొక్క వివరాలు ఏమైనా ఉన్నాయేమో అని అడగడం జరిగింది. తర్వాత వాళ్ళు మేము ఈ కేసులో భాగంగా నియర్లీ ఒక 50-100 సీసీ కెమెరాస్ వెరిఫై చేయడం జరిగింది. లాస్ట్కి వీళ్ళు మళ్ళీ సేమ్ విత్-in 3 days మళ్ళీ సేమ్ అఫెన్స్ చేయడానికి రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. మా పిఎఫ్ డ్యూటీలో ఉన్న మా కానిస్టేబుల్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ లాస్ట్ 20th జరిగిన అఫెన్స్లో నిందితులకు గుర్తించి వారిని తీసుకొచ్చిన తర్వాత మేము ఇంట్రాగేషన్లో వాళ్ళు దొంగతనం చేశారని ఒప్పుకున్నారు. వారి దగ్గర నుంచి 15 grams ఏవేదైతే మనీషా కోల్పోయిందో ఆ 15 grams గోల్డ్ నెక్లెస్ అనేది రికవర్ చేయడం జరిగినది. వారికి నోటీస్ ఇచ్చి పంపించడం జరిగినది. మనీషా పెద్దకొట్టాల గ్రామం నంద్యాల జిల్లాకు చెందిన అమ్మాయి. వాళ్ళ భర్త హైదరాబాద్ లో కాగ్నిజెంట్ లో ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. సో ఆమె చిన్న పాపతో వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ భర్త దగ్గర వెళ్ళడానికి ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ లో S9 లో రిజర్వేషన్ చేసుకుని 20వ తారీఖున ప్రయాణించడం జరిగింది.